ఓట్లు తెలుగుదేశం నుంచి కల్పించవలసిందిగా ప్రార్థిస్తూ మన గ్రామాలకు వచ్చి అధికారంలో ఇబ్బంది విషయాన్ని సరిత శ్రీరామ్ గారు మన గ్రామానికి శాసనసభకు రెండింటి మీద తెలుగు మెజారిటీతో గెలిపించాలని మెజార్టీనిచ్చి మీరు గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో రాష్ట్ర విభజన జరిగిందనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా ఆయన మనకు చేస్తున్న అభివృద్ధిని ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలా. పెద్దలందరూ చెప్పడం జరిగింది. మనం ఎక్కువగా ఈ విషయం మనం మర్చిపోతున్నాం. మన ప్రాంతంలోనూ ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తున్నాం, మీరు నీటికి ఎంత సమస్య పడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మనం బాగా చూస్తున్నాం. గమనిస్తున్నారా? అందరు ఇబ్బంది పడుతున్నాం. మనము ఈరోజు మన మోటార్లు పెట్టుకొని మన చెరువులకి నీళ్లు కొట్టుకోవాలనే ప్రయత్నం కూడా మనం పూర్తిగా చేయడం జరిగింది. ఇందాక వచ్చిన కూడా మనల్ని ఆడడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా మోసరిగా పని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏంటి సిగ్నేచర్ కావాలన్నప్పుడు అక్కడ ఆగింది. కానీ
దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయాన్ని బాగా చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ పేరూరు కాలువ వస్తుంది. రైతులందరూ కూడా సహకరించి చాలా ముందుకు సాగాలి. మనం పడతాన్న ఇబ్బందులు కింద పడకూడదు, ఎవరు ఇబ్బందులు పడకూడదు. నీళ్లు మన ప్రాంతంలో పారితే మేము బంగారాన్ని పండిస్తామని చెప్పి నమ్ముకొని ముందుకు అడిగేసి మొత్తం కాలువకు సహకరించిన రైతులు కూడా గొప్ప రైతులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మీ అందరికీ కూడా మీరు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరూరు డ్యాం కాలువ కూడా రాబోయే కాలంలో రాబోయే 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో 2 రిజర్వాయర్లు కంప్లీట్ చేయాలి. 6 నెలలకు 2 రిజర్వాయర్లు డ్యాము ఖచ్చితంగా వచ్చే 3-4 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కాలువ సాగిస్తామనే విషయాన్ని కూడా నేను అందరికీ ఇవన్నీ తెలియకోకుండా ఒకటి పేరు డ్యామ్ నీళ్ళు వేస్తా, పేరు డ్యామ్ నీళ్ళు వేస్తా అని చెప్పి ఆయన చెప్పిన కథలు కాదు. కానీ ఇక్కడ ఆయనకి ఎట్ట అయిపోయిందంటే ఇది సాధించుకున్నామని చెప్పి ఆయనకి సిగ్గబట్టి ఏం మాట్లాడతారని ఆయనకే తెలియని పరిస్థితి ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మనం ఆలోచన చేసింది ఏంటంటే కాలువ మన ప్రాంతంలో సాగితే మన రైతులకు ఉపయోగపడతాయి, మన గ్రామాలకు ఉపయోగపడుతుందని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ఆత్మకూరు గాని కనగానపల్లి గాని ఈ మండలాల్లో మనం సాగుకుంటూ పోతే మన ప్రాంతం ఉపయోగపడుతుందని మనం ఆలోచన చేస్తా అంటే ఆయన పెన్నాయేట్లు ఎవరికి ఏదో కాపులు గదులు పాలన పెన్నాయేట్లో పాలిస్తానని చెప్పి ఆయన రకరకాలుగా ఆయన ఇచ్చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఆయనకి అది దాటిపోయింది కాబట్టి ఆయనకి మధ్య తెలిసి ఆయన మాట్లాడుతున్నాడు. దాటిపోయింది కాబట్టి దిక్కు తెలియక 200 కోట్లు 500 కోట్లు ఇస్తే 300 కోట్లు ఎక్కడ పని జరుగుతుందా? ఏమ్మా మీరు అబద్ధాలు చెప్పే వాళ్ళు కావాలా, కరెక్ట్ చెప్పిన పని చెప్పినట్టు చేసే వాళ్ళు మేము కావాలా అనే విషయాన్ని ఇట్లాంటి మాటలు కానిపోయిన మాటలు మేము చెప్పము. చెప్పి రేపొద్దున అనిపించుకోవాల్సింది నేనే కాబట్టి ఆ మాటలు నేను మాట్లాడను. జరిగే మాట జరిగినట్టుగానే చెప్తా, చెప్పిన మాట ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిలబడి అది జరిగేటట్టుగానే చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సర్కారు రవీంద్ర గారు అదే రకంగానే జీవించారు. సర్కారు తిరిగి అదే రకంగా రాజకీయం చేసింది. ఈరోజు సర్కారు శ్రీరాముడు వారి ఇతర స్ఫూర్తితో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మకం పెట్టుకున్న మీ అందరి స్ఫూర్తితో ఖచ్చితంగా అదే రకంగానే రాజకీయాలు చేస్తూ మధ్య వస్తామని చెప్పి కూడా మీకందరికీ తెలియజేస్తూ ఏదైనా భరోసా పెట్టుకున్నారో ఖచ్చితంగా అదే రకమైన భరోసా నా మీద పెట్టుకొని కూడా మీరందరూ ముందుకు నడిపిస్తారని మమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నెల 11వ తారీఖున జరగబోతున్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీరందరూ తెలుగుదేశం గుర్తుకి ఓటు వేయించి మీరు నన్ను ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఇంతమంది మన ఓబేష్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా విషయాలు కూడా మనం మాట్లాడినాం. ముఖ్యంగా మనం మాట్లాడాలంటే మొన్ననే ఈ గ్రామానికి కూడా నేను వచ్చి మన గ్రామంలో కొన్ని ఓపెనింగ్స్ కూడా చేసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుందనే విషయంలో మన ఓపెనింగ్లు కూడా చేసుకొని దాంట్లో భాగంగా అందరం కూడా కలిసి అన్ని విషయాలు కూడా మాట్లాడుకుంది కూడా జరిగింది. ఈ రోజు ముఖ్యంగా రావాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాప్తాడ్ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంతో సమానంగా ఈ రోజు మన రాప్తాడ్ నియోజకవర్గం కూడా మనం డెవలప్ చేసుకున్న విషయం కూడా గుర్తించాలా. ఈ రోజు ఎందుకంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, దాంట్లో భాగంగా మంత్రులు అందరూ ఆశీస్సులతో కూడా మన నియోజకవర్గం అన్ని రకాలుగా ఈ రోజు మనం డెవలప్ కూడా మనం చేసుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే సీసీ రోడ్లు ఇవే కాకుండా అంగన్వాడీ బిల్డింగ్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి, కమ్యూనిటీ హాల్ అయితేమి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చాలా వరకు కూడా మనం చేసుకున్నాం. అదే కాకుండా రైతులకు సంబంధించిన చెక్ డ్యాములు ఎక్కడ కావాలంటే అక్కడ వర్షం వస్తే ఒక చుక్క నీళ్లు కూడా బయటకు పోకుండా అన్ని రకాలుగా పొలాల్లో ఈ రోజు చెక్ డ్యాములు కూడా మనం కట్టుకున్నాం. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా ఈ రోజు లబ్ధి కూడా పొందాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఇదే రోజు వైఎస్ఆర్ కానీ మనకు కానీ అందరికీ కూడా దాదాపు 3 లక్షల రూపాయలు పైగా ఈ రోజు మన కుటుంబాలకు కూడా అందినాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా గుండెల మీద చేసుకొని కూడా చెప్పాలా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయనే విషయం కూడా వాళ్ళు కూడా భావించాలని కూడా ప్రత్యేకంగా ఉన్నాయి కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నాం. రైతులకు కూడా దాదాపు రుణమాఫీ కూడా మనకు జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రోజు 1,50,000 ఉంటే కేవలం 2 విడతలు ఉండేది కూడా పూర్తి స్థాయిలో మన అన్న చంద్రన్న మొన్ననే కూడా వేసింది. మీకు అందరికీ కూడా తెలుసు. 1,50,000 రూపాయలంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం రుణమాఫీ కూడా మనం చేశాం.
అదే కాకుండా అన్నదాత సుఖీభావ్ అని కూడా పెట్టారు. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈరోజు 15,000 రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి ఒక్క రైతు సోదరు అకౌంట్ లో కూడా పడిన విషయం రైతులందరూ కూడా ఆలోచన చేయాలనుకుని నేను కోరుకుంటున్నాం. ఈరోజు డ్రిప్పులు అయితే ఏమి, అదే స్ప్రింకర్లు ఏమి, ఎరువులు కానీ వేచలికే కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మన అన్న చంద్రన్న అందజేశారు. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి, కేవలం 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు కూడా చేశారు. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే దాదాపు 40,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఆ 40,000 మందికి ఆ కుటుంబాల్లో ఓట్లు వస్తే మంచి మెజార్టీతో ఈ రోజు మనం గెలిపోతున్నాం. అదే కాకుండా మన మహిళా సభ్యురాలు ఉన్నారు. డ్వాక్రా సభ్యులు వచ్చి మన నియోజకవర్గంలో 61,000 మంది మహిళలుంటే 61 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర నియోజకవర్గానికి మా సభ్యురాలు కూడా అకౌంట్లో కూడా పడింది. అమ్మ చాలా మంది మహిళలు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళలు కానీ మన పార్టీకి సంబంధించిన మహిళలు కానీ డ్వాక్రా వాళ్ళందరికీ ప్రతి ఒక్క సభ్యులకి ఈ రోజు 20,000 రూపాయలు కూడా మీకు పడింది. కాబట్టి మన అన్న చంద్రని మీరెప్పుడు మరవకూడదు. మనకు కూడా మామూలుగా పసుపు కుంకుమ మన పుట్టినింటి వాళ్ళు ఇస్తే ఎప్పుడు కూడా మన పుట్టినింటి వాళ్ళు మనం మరో అంతకన్నా ఎక్కువ మన గౌరవ సీఎం గారు ప్రతి సంవత్సరం మనకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మన అన్న చంద్రని కూడా ఎవరు మరవకూడదని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు పెట్టారు. ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక కేవలం 35,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక చేస్తున్నాడు. అదే కాకుండా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ చనిపోతే కుటుంబాలు కూడా రోడ్డు పాలు పడకూడదనే ఆలోచనతో దాదాపు 5 లక్షల రూపాయలు ఉంది. 10 లక్షల రూపాయలు చేస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు మన అన్న చంద్రన్న. మన చంద్రన్న మరిస్తే మనల్ని మనం మర్చినట్లు కూడా అవుతుందని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తూ ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ సోదరి మళ్ళీ కూడా అడుగుతున్నాం. నా కొడుకు శ్రీరామ్ బాబు, పరిటాల రవి గారి కొడుకు శ్రీరామ్ బాబు ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ అందరి ఆశీస్సులు కూడా నా కొడుకు ఇవ్వాలి. ఈ అందరికన్నా చిన్నవాడు నా కొడుకు ఈరోజు అసెంబ్లీ మీకు తెస్తున్నారు. ఎప్పుడో మేము గెలిచాం మెజార్టీ కోసం. ఈ రోజు మా లీడర్లు కానీ మేమందరం కూడా తిరుగుతున్న విషయం గుర్తించుకొని మన రవి గారు ఉన్నప్పటి నుంచి మేమున్నప్పటిదాకా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చిన్న గొడవలు లేకోకుండా ఫ్యాక్షన్ లేకోకుండా ప్రశాంతంగా ఈ రోజు మన పల్లెలన్నీ కూడా జీవించుకున్నాం. ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక రప్ప నియోజకవర్గంలో దాదాపు 36 చెరువులకు నీళ్లు ఇచ్చినాం. అదే కాకుండా 180 చెక్ డ్యాములు కూడా నీళ్లు ఇచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా రైతుల్ని ఎంతో ఆనందంగా మంచి పంటలు ఈరోజు పెట్టుకున్నారు. కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రైతులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పంటలు ఈ రోజు బాగా పెట్టుకుంటున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఏది ఏమైనా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా రాష్ట్ర నియోజకవర్గంలో 3 సార్లు మనం ఎమ్మెల్యే అయినాం. ఇప్పుడు నా కొడుకైనా మీ అందరి తమ్ముడు మీ అందరి బిడ్డ శ్రీరామ్ బాబు కూడా మంచి మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించుకుంటే మీ అందరిలో కూడా ఒకటిగా ఉండి మీ కష్ట సుఖాలు తెలుసుకొని తప్పకుండా పరిష్కరిస్తామని కూడా నేను గుర్తు చేస్తున్నాం. నేను కూడా ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి మీ సమస్యలు ఏదైనా ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరికి ఇంతకుముందు ఏ విధంగా వస్తున్నారు ఆ ప్రకారం కూడా మీరు కూడా వచ్చి కూర్చొని మాట్లాడి మీ సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ రేపు నెల 20 ఎలక్షన్లు 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. మీ బంధాలు కానీ మీ పిల్లలు కానీ ఎక్కడైనా వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నా బెంగళూరులో ఉన్నా వాళ్ళందరినీ కూడా పిలిపించి 11వ తారీఖు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో మన ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి ఓటు వేసి వెయ్యించి మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.